నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 40 ఏళ్ల కేటగిరీలో క్రికెట్ టోర్నీ నిర్వహించడం అభినందనీయం. మాస్టర్స్ కప్ టోర్నీలో మ్యాచ్లు ప్రారంభిస్తూ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడల దోహదం. మాస్టర్స్ కప్ టోర్నీ ప్రారంభంలో అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ. చంద్రన్న పాలనలో రాష్ట్రం మెరుగైన పరిపాలన వైపు ముందడుగు వేస్తుంది. హుకుంపేట గ్రామంలో సూపర్ పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. భారత్ రైజింగ్ ఫౌండేషన్ జై కిషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి జిల్లా పోలీస్ గ్రౌండ్లో మాస్టర్స్ కప్ టోర్నీ క్రికెట్ పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోము విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 జిల్లాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో జై కిషన్ టీం మొక్కవోని ధైర్యంతో 40 ఏళ్లు దాటిన వారికి క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కుంబ్లే లాంటి వాళ్లు ఆట నుంచి రిటైర్ అవుతున్నారని, అయితే రిటైర్ అనేది టైర్ కాదని క్రీడా స్ఫూర్తి అనివేళ ఉండాలని సోము వీర్రాజు అన్నారు. నలభై సంవత్సరాలు పైబడినటువంటి మిత్రులు మన 2 జిల్లాల్లో ఉన్న వారిని ప్రోత్సహించాలనేటువంటి శ్రద్ధాశక్తులతో కమిట్మెంట్తో చైతన్య, జేకే మూర్తి గారు, మిథున్ వర్మ గారు, గంగరాజు గారు, వీరు అందరూ, సాయి గారు వారికి సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని మొక్కవోని ధైర్యంతో, మాకు 40 సంవత్సరాలు దాటిని అనేది మనసులోకి రానివ్వకుండా చిన్నప్పటి నుంచి ఆడుతున్నటువంటి క్రికెట్ని మరింత ఛాలెంజ్గా తీసుకుని మనం ఎప్పుడూ కూడా క్రికెట్లో రిటైర్మెంట్ అనేది కొంతమందిని కోహ్లీ లాంటి వాళ్ళే రిటైర్ అయిపోతున్నారు. కానీ మనం రిటైర్ కాలేదు, రిటైర్ అయ్యాం కానీ బట్ నాట్ టైర్డ్. మేమెవరూ రిటైర్ కాలేదు, టైర్ అవ్వలేదు. రిటైర్ అనేది టెక్నికల్గా క్రికెట్లో ఒక టర్మ్. మన రిటైర్మెంట్ వయసు ఇప్పుడు గవర్నమెంట్ 62 సంవత్సరాలు చేసింది. మాకు 66 వచ్చి 67 వస్తున్నాయి. మేము ఇంకా రిటైర్ కాలేదు, ఇంకా మేము ఏలాడుతూనే ఉన్నాం రాజకీయాల్లో. ఆ దృష్ట్యా మనం ఎవరో రిటైర్ అయ్యడం 40 సంవత్సరాలు అయింది కదా, అదొక న్యూన్యతాభావాన్ని మనసులో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోవాలి. ఇది ఒక టెక్నికల్ గేమ్. ఆ దృష్టిలో ఇది కుస్తీ పోటీ కాదు. ఈ టెక్నికల్ గేమ్ శక్తి తగ్గిపోతుంది, చూపు తగ్గిపోతుంది. మనకి 40 సంవత్సరాల్లో ఆలోచనలు ఏంటి? మన వాళ్ళు నేను వచ్చినప్పుడల్లా మేము 47 తర్వాత క్రికెట్ ఆడుతున్నామంటే 47 తర్వాత మేము 67 ఏళ్ళు వచ్చిన తర్వాత మేము తిరిగి వస్తుంటే అటు ఇటు విజయవాడలో బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోతుంటే కారులో మీరు ఆడడానికి ఇబ్బంది ఏంటి? మనసులో ఆ భావాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచొద్దు. అంటే క్రికెట్లో అది ఉంది కాబట్టి మీ మనసులో ఉంది, బట్ అది సహజం కాదని నాకు అనిపిస్తుంది. ప్రతిసారి 40 సంవత్సరాల తర్వాత మీరు ఆడుతున్నారు అని నేను చెప్పడం భావ్యం కాదని నా అభిప్రాయం. చాలా ఉత్సాహంగా మీరు కూడా 100s కొడుతున్నారు, మీరు కూడా వికెట్స్ తీస్తున్నారు. ఆ దృష్ట్యా ఇది నిరంతరం కొనసాగించాలి. మనకి రాబోయేటువంటి రోజుల్లో రాజమండ్రిలో కూడా ఒక క్రికెట్ కోచ్ని పెట్టి ఇక్కడ గవర్నమెంటే
వర్మ గారిని పెట్టి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే మనకి త్వరలో ఒక పెద్ద గ్రౌండ్ కూడా మన రాజమండ్రిలో రూరల్ అసెంబ్లీలో మనకి రాబోతుంది. ఆ దృష్ట్యా ఇవన్నీ కూడా మన క్రీడాకారుల్ని ఉత్సాహపరిచేటువంటి వాతావరణం రాజమండ్రిలో నెలకొల్పడం చాలా సంతోషదాయకం. అలాగనే సిటీలో కూడా సిటీ ఎమ్మెల్యే గారు వారు కూడా ఒక కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా సహకారంతో వారు కూడా మారంపూడి తర్వాత మార్కెట్ యార్డ్లో ఏదైతే లారీలు నిలబెడుతున్నారో ఆ గ్రౌండ్లో కూడా వారు ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. స్పోర్ట్స్ ఇండియా ఆధ్వర్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కమిటీ ఇలాంటి అనేక రకాల సౌలభ్యాలు మనకి మన నగరంలో రాబోతున్నాయి. మీరు ఇంకా ఉత్సాహంగా ఈ యొక్క పోటీల్లో ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ మీకు ఏ ఉద్యోగం ఉన్నా మీరు దీనిలో కూడా ఇంకా నిమగ్నం అవుతూ తర్వాత మీ పిల్లల్ని మీరు పైకి పెద్ద స్థాయికి వెళ్ళలేకపోవచ్చు. నాకు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు సత్యసాయి త్రాగునీటి ప్రాజెక్టు కార్మికులు 53 మంది తమకు రావాల్సిన 19 నెలల జీతాలు ఇవ్వాలని గత 9 రోజులుగా విధులు బహిష్కరించి రాజమండ్రి లాలాచెరువు సెంటర్లో గల రక్షిత మంచినీటి పథకం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయం వద్ద తమకు న్యాయం చేయాలని సమ్మె చేస్తున్నా సరే ప్రభుత్వం సమస్య పరిష్కరించకుండా కాలయాపన చేయడంపై సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. 100 గ్రామాల్లో ప్రజలు సత్యసాయి పైప్ లైన్ ద్వారా వచ్చే మంచినీళ్లు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలకు త్రాగునీరు అందించడం, త్రాగునీరు అందించే కార్మికులకు సకాలంలో జీతాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. 19 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే కార్మికుల కుటుంబ పోషణ ఈ విధంగా సాగుతుందని సంబంధిత అధికారులను సూర్యచంద్ర ప్రశ్నించారు. నమస్తే అండి, పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారులు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరాల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 5 మండలాల్లో 100 గ్రామాలకి సంబంధించి సత్యసాయి బాబా గారు 2006వ సంవత్సరంలో సుమారు 90 కోట్ల రూపాయల నిధులతో, వారి సొంత ట్రస్ట్కి సంబంధించిన నిధులతో అక్కడ పురుషోత్తపట్నం దగ్గర ప్రాజెక్ట్ నిర్మించి గోదావరి నీళ్లు అక్కడ శుద్ధి చేసి, ఫిల్టర్లతో శుద్ధి చేసి 100 గ్రామాలకి కూడా శుద్ధి జలాలు అందిస్తున్న పరిస్థితి 2006వ సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క ఫిల్టర్ వాటర్కి పూర్తిగా అలవాటు పడ్డారు. ఎంతో సంతోషంగా ఉన్న పరిస్థితుల్లో మరి గత చాలా కాలం నుంచి ఈ కార్మికులు ఏదైతే ఈ సత్యసాయి వాటర్ ప్లాంట్ దగ్గర పనిచేస్తున్నటువంటి లైన్ మెన్లు కానీ, ఆపరేటర్లు కానీ, ప్రతి కార్మికులు 53 మందికి గత ప్రభుత్వం నుంచి జీతాలు బకాయిలు ఉండడం, ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వీరందరికీ కూడా పూర్తి హామీ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ని నిర్లక్ష్యం చేశారు. కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరందరికీ న్యాయం చేసి ప్రతి నెల జీతం ఇచ్చేలా చేస్తామని చెప్పేసి నల్లజర్లలో అక్కడ ఈ యొక్క కార్మికులందరితో కూడా మాట్లాడి హామీ ఇవ్వడం జరిగింది. మరి కూటమి గెలిచి 13 నెలలు అవుతా ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 7 నెలలు బకాయి, ఇప్పుడు కూటమిలో 12 నెలలు బకాయి, 19 నెలల నుంచి జీతాలు లేక 53 మంది కార్మికులు హలో రామచంద్ర అంటూ పొట్ట చేతను పట్టుకుని అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బాధితులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. గత 9 రోజుల నుంచి గోకవరం నుంచి రాజమండ్రి RSS వరకు పాదయాత్రలో మండు టెండలో నడిచి వచ్చి 9 రోజుల నుంచి ఇక్కడ సమ్మె చేస్తున్నా సరే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం అనేది చాలా విచారించదగ్గ విషయం. ఎంత అన్యాయం, దారుణం. ప్రజలందరికీ కూడా మరి దాహార్తి తీరుస్తున్నటువంటి కార్మికులకు 19 నెలల నుంచి జీతాలు లేవంటే మరి ఏ రకంగా ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉందని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. చాలా అన్యాయం, చాలా దారుణం. వీరందరికి కూడా 15,000 రూపాయల లోపు జీతాలు, అదే రకంగా 19 నెలల నుంచి కూడా PF, ESI కట్టట్లేదు. మరి ఈ రకంగా చేయడం వల్ల వీళ్ళు ఎవరికైనా ప్రమాదం జరిగితే వారిని ఆదుకునేది ఎవరు? PF, ESI కట్టకపోవడం వల్ల 19 నెలల నుంచి జీతాలు లేకపోతే వీరు ఏ రకంగా కుటుంబాలు గడుస్తాయి? వీళ్ళందరూ కూడా 9 రోజుల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ సమ్మె చేస్తూ మరి ఇబ్బందులు, తమ గలం, తమ బోర్డు అధికారులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది, జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అందరికీ చెప్పినా సరే నేటి వరకు పట్టించుకోలేదు. మరి ప్రభుత్వం స్పందించాలి.
దగ్గర 100 గ్రామాల్లో 9 రోజుల నుంచి మంచినీళ్ళు లేవు. అక్కడ ప్రజలందరూ కూడా బిందెలతో అక్కడ నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. ఫిల్టర్ వాటర్ మేము అలవాటు పడ్డాం, మా గ్రామంలో శుద్ధ నీరు వస్తా ఉంది. ఈ మోకాళ్ళు నొప్పితో ఇబ్బందులు లేకుండా సత్యసాయి బాబా గారి దయ వల్ల మేము తాగునీరు శుద్ధమైన జలాలు తాగుతా ఉన్నాం. మరి 9 రోజుల నుంచి మాకు నీళ్లు రావట్లేదని చెప్పేసి 100 గ్రామాల్లో ప్రజలందరూ కూడా వాపోతా ఉన్నారు. ప్రజలందరూ కూడా మరి త్వరలో రోడ్డు ఎక్కే పరిస్థితి. మరి ప్రభుత్వం స్పందించాలి. కూటమి ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మరి రోడ్ల నిర్మాణం కానీ అనేక మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కానీ ఈ యొక్క కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంలో విఫలమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ శాఖ మరి పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ అండ్ మరి తాగునీరు శాఖ శ్రీ పవన్ కళ్యాణ్ గారి శాఖ. మరి పవన్ కళ్యాణ్ గారి వరకు వీరి సమస్య వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో వీరి సమస్య 19 నెలల నుంచి జీతాలు లేక వీళ్ళు అలమటిస్తా ఉన్నారని చెప్పంటే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే జీతమే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి వారి జీతం ఇస్తున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు. అటువంటిది 19 నెలల నుంచి మరి తమ శాఖలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి 19 నెలల నుంచి జీతాలు లేవంటే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు. మరి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్లు కానీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఈ సమస్య పెట్టి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించింది కాబట్టి ఈ సమస్య పరిష్కారానికి తక్షణం కృషి చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం స్పందించి వీరి సమస్య పరిష్కరించకపోతే ప్రజలు రోడ్లెక్కే పరిస్థితి వస్తుంది మంచినీళ్ళ కోసం. కాబట్టి దయచేసి ప్రభుత్వం స్పందించాలి. భారత్ రైజింగ్ ఫౌండేషన్ జై కిషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి జిల్లా పోలీస్ గ్రౌండ్ లో మాస్టర్స్ కప్ టోర్నీ క్రికెట్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ, ఏఆర్డీఎస్పీ చెంచురెడ్డి, రాజమండ్రి సిటీ అధ్యక్షుడు వై శ్రీనివాస్, జల్లా మురళి విచ్చేసి మొదటి మ్యాచ్ జట్టు అయిన రాజమహేంద్రి క్రికెట్ క్లబ్ వర్సెస్ ఆనంద్ వారియర్స్ ప్రారంభించారు. ఈ మాస్టర్స్ కప్ ను ఆర్గనైజ్ చేస్తున్న జై కిషన్, మిథున్ వర్మ, మూర్తి చౌదరి, పిలి శ్యామ్ గంగరాజు, కాలుపు సత్యసాయిరాం, కళ్యాణ్, నాగార్జున పాల్గొన్నారు. మరియు క్రీడని ఒక క్రీడగా కాకుండా మీ జీవితంలో ఒక భాగస్వామ్యం చేసుకొని టైమన్నా గతులు తప్పుతీయో ఏమో తెలియదు, కానీ మీరు మాత్రం ఆ షెడ్యూల్ని తప్పకుండా ఖచ్చితమైన ఒక ప్రణాళికతో నడుపుతున్న ఈ కమిటీకి నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ కమిటీకి మీరు ఇంకా ఉత్సాహాన్ని ఇవ్వాలంటే ఫెయిర్ ప్లే, honest game is not the criteria here, winning and losing is not the criteria here. The way you play is the criteria here. The way you behave in the game, the way your attitude, the way you, all these contributes to the game. గెలుస్తాం, ఓడతాం, లైఫ్లో అనేక పెద్ద వాళ్ళే ఒకరోజు ఫెయిల్ అవుతాం, ఒకరోజు సక్సెస్. ఆల్ దీస్ వి టేక్ ఇట్ యాజ్ స్పోర్టివ్ స్పిరిట్, దట్ ఇస్ కాల్డ్ యాజ్ స్పోర్ట్స్. ఆ స్పిరిట్ తోటి, ఆ ఉత్సాహాన్ని, ఆ ఉద్వేగాన్ని అంతా కూడా మీరు కాపాడాలని, క్రికెట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఈ వయసులో కూడా మీరు ఎంతో అరవడి తొక్కుతున్నారు ఆడాలని ఈ ఎండలో. చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఆహ్వానం, ఆనందం, ఆరోగ్యం ఇవన్నీ కలిపి ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్. మీరు చెప్పేటువంటి కాదు, స్టిల్ యూ ఎంజాయ్ ద గేమ్. యూ గేమ్, ప్లే ఫర్ ద గేమ్, నాట్ ఫర్ నీతో నువ్వు వాడు. డోంట్ కంపీట్ విత్ నేను, నువ్వు గెలువు, ప్రపంచాన్ని గెలుస్తావు. నువ్వెవడో గెలవాలని చూడద్దు, ఫస్ట్ విన్ యువర్ సెల్ఫ్. ఓకే, ఆల్ ది బెస్ట్. చేసినటువంటి సార్ జగ్గిరెడ్డి గారికి, ఈ టోర్నమెంట్ని ప్రతి ఇయర్ క్రమ తప్పకుండా నిర్వహిస్తూ ఎక్కడ ఏ వివాదాలు లేకుండా ముందుకు నడిపిస్తున్నటువంటి జై కిషన్, వారి టీం సభ్యులకు, కమిటీ సభ్యులకి, దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి క్రీడాకారులందరికీ కూడా ముందుగానే హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ టోర్నమెంట్ను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మూర్తి గారికి, మిథున్ వర్మ గారికి కూడా, గంగరాజు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందాక సార్ చెప్పారు, క్రికెట్ కానీ ఏ గేమ్ అయినా సరే నైతిక విలువలతో ఉన్నతమైనటువంటి మన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ
టోర్నమెంట్లో మనం మ్యాచ్లు ఆడేటప్పుడు గెలుపు ఓటం అనేది అత్యంత సహజంగా తీసుకోమని, మన యొక్క క్రమశిక్షణ కానీ, బిహేవియర్ కానీ, మనం ఉండేటువంటి విధానం కానీ మరింత మందికి స్ఫూర్తిదాయి. మాస్టర్స్ తరఫున అంటే జనరల్గా క్రికెట్ కానీ గేమ్స్ అనేవి కూడా ఒక ఏజ్ లిమిట్ పెట్టుకుని, ఒక ఏజ్ దాటిన తర్వాత ఇప్పుడు గేమ్స్ ఏమాడతాం చాలే అని చెప్పి ఎవరికాలు అనుకుంటూ ఉంటారు. కానీ దీని ప్రత్యేకత ఏంటంటే 40 years అబోవ్ ఎవరైతే ఉంటారో, అంటే ఆల్మోస్ట్ జీవితంలో మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఒక గేమ్ స్పిరిట్తో అందరికీ ఫిట్నెస్ కానీ సమస్యలు ఎదుర్కొనేటువంటి మానసిక స్థైర్యం వచ్చిన తర్వాత కూడా ఈ టోర్నమెంట్ పెట్టాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నటువంటి సభ్యుల్ని, కిషాన్ గారిని, వారి కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ గేమ్ అయినా సరే యూత్లో వయసులో ఉండేటప్పుడు దాని భావోద్వేగాలు కానీ, దాని యొక్క పరిణామాలు కానీ, దాన్ని తీసుకునే విధానం ఒకలా ఉంటుంది. కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మనం చూసే విధానం కానీ, ఆలోచించే విధానం కానీ ఒకలా ఉంటుంది. ఈ ఏజ్ లో ఈ గేమ్ స్పిరిట్ తో మనం మరింత ముందుకెళ్ళడానికి శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి ఆనందం కలిగించే విధంగా, మనిషి ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా ఈ క్రికెట్ ని తీసుకోవడం మనందరం కూడా ఆనందించదగిన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంత చక్కగా ఆ కార్యక్రమం చేస్తున్నటువంటి కమిటీ సభ్యులను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలో రామవరం ఆయన స్వగృహం నందు అభిమానులకు కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియా ద్వారా, ఫోన్ ద్వారా వ్యక్తిగతంగా ఆయన కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రామవరం గ్రామ ప్రజలు పూలమాలలతో ముంచెత్తి భారీ బాణసంచా కాల్పులతో జ్ఞాపకాలు అందిస్తూ ఆనంద ఉత్సాహాల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి వైభవంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మండలం రామవరం గ్రామం నాది. మరి నా పేరు అడబాల వెంకటేశ్వరరావు. రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలోని పనిచేయడం జరుగుతుంది. అయితే ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మరి కూటమి నాయకులు కానీ, అదేవిధంగా రామవరం గ్రామ ప్రజలు మరి ముఖ్యంగా, అదేవిధంగా నా కుటుంబ సభ్యులుగా భావించే నా గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ఇతరత్ర మార్గాల ద్వారా నా అందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం కాకుండా, మరి ఈ రోజున ఇంత చాలా గ్రాండ్ గా ఏదో ఒక భారీ స్థాయిలో ఒక కార్యక్రమం, పండుగ వాతావరణం వచ్చే విధంగా ఈ రోజున నా పుట్టినరోజును చేసినందుకు ప్రతి అభిమానికి, ప్రతి సోదరుడికి, ప్రతి బాబాయికి, ప్రతి మావయ్యకి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో కూడా తెలియని విధంగా ఈ రోజున పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక నాయకుడిని అభిమానిస్తే ఆ అభిమానం ఎలా ఉంటుందో ప్రతి సంవత్సరం కూడా
నేను అందుబాటులో ఉన్నా అందుబాటులో లేకపోయినా అందుబాటులో ఉంటే 4 రెట్లు ఎక్కువగా, అందుబాటులో లేకపోతే ఓ మాదిరిగా చేస్తూ ప్రతి సంవత్సరం కూడా నా పుట్టినరోజుని ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్న రామవరం గ్రామ ప్రజలకు సర్వదా రుణపడి ఉంటాను అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని చంద్రన్న పాలనలో రాష్ట్రం మెరుగైన పరిపాలన వైపు అడుగులు వేస్తోందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు రూరల్ మండలం హుకంపేట గ్రామం నందు యువ నాయకులు రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి, రామ్ కిరణ్ మరియు స్థానిక నాయకులతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ రాష్ట్ర అభివృద్ధి వైపు దూసుకువెడుతోందని తెలియజేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే స్థానిక సమస్యలను వింటూ సత్వర పరిష్కారం కోసం వివరాలను టెలిగ్రామ్ బాట్ నందు అప్లోడ్ చేశారు. గవర్నమెంట్ కి ఎమ్మెల్యే గారు తెలియజేయాలి. ఇంకా ఇల్లు ఉంది కదా, ఇంకేంటి ఒక్కదానివే ఒంటరి మనవాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం చదువు మాటలు రావు, ఏం చేస్తున్నావు, పెన్షన్ చెప్పండి. సమస్య ఇల్లు ఉంది, రోడ్డు బాగానే ఉంది, ఆ మురుగు అక్కడ రోడ్డు పెంచుతాం, నీరు వస్తుంది కదా, కరెంట్ బాగానే ఉంది, ఇంకేంటి ప్రభుత్వం అన్ని ఇస్తాం. అదే చెప్పండి, కింద డాక్టర్ గురుకులు లేకపోయినా వస్తాయి. గ్యాస్ బండ్లు అందరికీ, మహిళలందరికీ ఎన్ని కనెక్షన్లు ఉంటే అన్ని ఇస్తారు. ముందు డ్వాక్రా వాళ్ళకి ఇస్తున్నారు, మిగిలిన కూడా ఇవ్వరు. రెండోది తల్లికి 100 కింద 15,000 రూపాయలు, 13,000 తల్లికి, 2,000 స్కూల్కి, 15,000 ఇచ్చాం. 10,000 కోట్లు రైతులకు కూడా ఇచ్చేది ఇస్తాం. ఫీజు రియంబర్స్మెంట్ మొన్న కాలేజీలో స్కూల్ పిల్లలకు మధ్యాహ్నం భోజనం, సన్నబియ్యతో మధ్యాహ్నం భోజనం. ఇది కాకుండా వాళ్ళకి పుస్తకాలు, బూట్లు, బెల్ట్లు అన్నీ వచ్చేసి చక్కగా మంచి పని జరిగి ఆడు బంద్ వేసుకుంటే పోయి జగనన్న పాలనని ఇచ్చారు, దగా చేశారు, ఎక్కడో పెట్టారు. కాగితాలు 4 కిలో పనికిరాదు. మరలా ఇవాళ వాటన్నిటిని మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి 3 సెంట్లు 2 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టాలని ప్లాన్ జరుగుతుంది. కొంచెం ఆర్థికంగా దెబ్బతిని ఉండటం, కేంద్రం నుంచి డబ్బులు రాకపోతే ఇబ్బందిగా ఉంది. నీళ్ల పథకం కూడా ఫెయిల్యూర్ చేశారు. గోదావరి నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు ఇస్తుంటే కూడా అయ్యాయి. అది మళ్ళీ చంద్రబాబు గారు మొదలెట్టారు, పవన్ కళ్యాణ్ గారు మొదలెట్టారు. కొంచెం అన్ని స్టడీ చేయమన్నారు, అందుకంటే ఏం లేదు. ఇప్పుడు స్టడీ చేస్తాము. స్టడీ చేసుకొని ఇవాళ ఏదైతే నష్టపోయినా దాన్ని సరి చేసుకుంటున్నాం. కొంచెం పడుతుంది టైం, ఇబ్బంది ఎక్కువ నీళ్లు ఇంగ్లీష్ ఫోన్ ఛార్జ్ వచ్చాయి, అన్ని శుభ్రంగా ఉన్నాయి. చంద్రబాబు గారు వచ్చాక అన్ని ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చాయి కూడా రోడ్లు అవుతున్నాయి. ఈ రోడ్డు కూడా ఇంటికైనా పాలన ఎలా ఉంది? కరెంట్ బాగా వస్తుంది కదా, నీళ్లు బాగా వస్తుంది. పెన్షన్ సమస్య లేదు, తల్లికి 100, పిల్లలు చదువుకున్న వాళ్ళు డబ్బులు వచ్చాయి, ఉచిత గ్యాస్ సిలిండర్లు వచ్చాయి, రేషన్ కార్డు ఉంది, మత్స్యకారు లేదు, చేనేత లేదు, ఉచిత ఇల్లు కావాలి అంతేగా. ఫీజు రియంబర్స్మెంట్, పిల్లలు చదువుతున్నారా, వచ్చేస్తుంది, సమస్య ఇంకేం లేదు. ఈ నెంబర్ అంతా బుక్లోనమ్మా. 3 9 6
సంవత్సర కాలంగా అభివృద్ధి పందాలు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతోంది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల జరిగిన నష్టాలంతా భర్తీ చేసుకుంటూ ఆర్థిక లోటుపాట్లు సరి చేసుకుంటూ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. గ్రామాలు పట్టణాలు అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే అనేక పరిశ్రమలు పెట్టుబడిదారులు ముందుకు వస్తూ ఉన్నారు. పరిశ్రమలు స్టార్ట్ అవుతున్నాయి. అలాగే దాదాపు 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. గ్రామాల్లో 5 సంవత్సరాలుగా కొనాలిన్న పరిపాలన సరిదిద్ది వాళ్ళ గ్రామాల్లో రోడ్లు కానీ, కాలువలు కానీ, బ్రిడ్జిలు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి పథకాలు ప్రారంభించుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే అనేక పథకాలు మన నియోజకవర్గంలో ముందుకు సాగుతున్నాం. ఇవాళ 14-19 జరిగిన అభివృద్ధి 19 నుంచి 24 దాకా జరగనందువల్ల ఎక్కడెక్కడ పనులు అయిపోయినాయి. వాటన్నిటి జల మిషన్ని మొత్తం నాశనం చేసి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మళ్ళీ జల మిషన్ ద్వారా ఇంటింటికి గోదావరి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం. కార్యకర్తలు ధైర్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మరలా అరాచకవాదులు విజృంభిస్తూ ఉన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. గోబెస్ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా తోటి పచ్చిబూతులు మాట్లాడే విధానం వస్తున్నారు. అందరికీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అరాచక ఆటంక విధానం మళ్ళీ మొదలు పెట్టాలని చూస్తూ ఉన్నారు. దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇంటింటికి వెళ్తున్నాం. సానుకూలంగా మాట్లాడుతున్నారు. చాలా చెప్పినవి అమలు అవుతున్నాయి. గ్యాస్ బండ్లు వస్తూ ఉన్నాయి. తల్లికి వందనం వచ్చింది. పెన్షన్లు పెరిగినాయి. ఇవాళ రైతు సంతోషంగా గడపడం కోసం వచ్చే నిధులు కూడా రిలీజ్ అయిపోయినాయని చెప్తున్నారు. పాఠశాలలు తెచ్చేటప్పటికే పాఠశాల పుస్తకాలు కానీ, బట్టలు కానీ, బూట్లు కానీ అన్నీ కూడా వారికి అందించడం జరుగుతుంది. మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్ కాలేజీల పిల్లలు కూడా మధ్యాహ్న భోజనం ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లు మొదలైన కొత్త క్యాంటీన్లు కూడా శాంక్షన్ అయినాయి. ఇవాళ ప్రతిదీ అమలు చేసుకుని ముందుకు సాగుతున్నాం. ఇవాళ కరెంటు కోతలు లేకుండా మనం చూసుకుంటా ఉన్నాం. కరెంటు ధరలు తగ్గించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ అందరినీ సమాన దృష్టిలో తీసుకుంటూ సమాజ స్థాపన ధ్యేయంగా పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. కొంతమందిని మార్గదర్శకంగా నిర్ణయించుకున్నాం. పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదుకునే కార్యక్రమం అమలవుతుంది. మన నియోజకవర్గంలో దాదాపు 450 మంది నిరుపేద కుటుంబాలను గమనించి వారిని రికార్డ్ చేయడం జరిగింది. వారి దాతలకు ఆదుకునే చేస్తున్నాం. వారి కుటుంబాల్లో లోటుపాట్లు గమనిస్తున్నాం. ఇప్పుడే రివ్యూ కూడా అయింది. ఎవరైతే చక్కటి దరిద్రంలో ఉన్నారో ఆ కుటుంబాలకు ఎవరైనా చేతులు అందించాలో ప్రయత్నం జరుగుతోంది. పేదరిక నిర్మూలన లక్ష్యంగా చంద్రబాబు తీసుకున్న RRR కార్యక్రమాన్ని అమలు చేస్తామని మేము PPR మోడల్లో కూడా దాని కార్యక్రమాన్ని అమలు చేస్తామని సవినీయంగా మనవి చేస్తూ ఇవాళ ఉక్కంపేటలో ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 40 ఏళ్ల కేటగిరీలో క్రికెట్ టోర్నీ నిర్వహించడం అభినందనీయం. మాస్టర్స్ కప్ టోర్నీలో మ్యాచ్లు ప్రారంభిస్తూ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడల దోహదం. మాస్టర్స్ కప్ టోర్నీ ప్రారంభంలో అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ. చంద్రన్న పాలనలో రాష్ట్రం మెరుగైన పరిపాలన వైపు ముందడుగు వేస్తుంది. హుకుంపేట గ్రామంలో సూపర్ పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ABC న్యూస్.